నోవాహు ఓడ మానవ చరిత్రలోనే ఎక్కువగా వ్యతిరేకించబడిన విషయం. అసలు నిజంగా నోవాహు ఓడ కట్టాడా? నిజంగా జలప్రళయం వచ్చిందా? జలప్రళయానికి నోవాహు ఓడ ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయా? బైబిల్ కాకుండా ఇంకా ఏ గ్రంథాలలో ఈ జలప్రళయం గురించి రాశారు? శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాలు ఏంటి? ఈరోజు వీడియోలో నోవాహు ఓడ చుట్టూ ఉన్న మిస్టరీని తెలుసుకుందాము. నోవాహు తయారు చేసిన ఓడ ఉందా లేదా అని చెప్పాలంటే ముందు అసలు జలప్రళయం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే జలప్రళయం వచ్చింది అనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. జలప్రళయం వచ్చింది అని బైబిల్లో, ముస్లిమ్స్ మత గ్రంథమైన ఖురాన్లో, ఇంకా అనేకమైన హీబ్రూ చరిత్ర గ్రంథాల్లో ఉంది. ఇవి మాత్రమే కాకుండా గ్రీకుల మత గ్రంథాలలో, ఇండియా యొక్క మత గ్రంథాలలో, చైనా యొక్క మత గ్రంథాలలో, ఒకటి కాదు రెండు కాదు, నాగరికత ఉన్న ప్రతి దేశం యొక్క మత గ్రంథాలలో జలప్రళయం ప్రస్తావన ఉంది. కాకపోతే అందులో కొన్ని వాస్తవానికి దగ్గరగా లేకుండా, కల్పిత కథల్లాగా వివరాలు లేకుండా కేవలం ఫ్యాంటసీలా ఉండడం వల్ల అసలు నిజంగా జలప్రళయం జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ ప్రపంచం అంతా కూడా చరిత్రకు ప్రామాణికంగా తీసుకునే గ్రంథమైన బైబిల్లో ఈ జలప్రళయం గురించి వివరంగా రాసి ఉంది. దీనికి పురాతన నాగరికతలు అయిన సుమేరియా, ఇంకా బాబిలోనియా రాతి పలకలు, ఇంకా డెడ్ సీ స్క్రోల్స్ చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఇంకా సైన్స్ విషయానికి వస్తే సైంటిస్టులు రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయాలు బైబిల్ నిజమని చెప్పే సైంటిఫిక్ ఆధారాలుగా ఉన్నాయి. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే దేవుడు భూమి మీద దుర్మార్గత ఎక్కువ అయిపోయిందని జలప్రళయంతో భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేయాలని అనుకుంటారు. అప్పుడు దేవుడు నోవాహును ఎంచుకుని ఒక ఓడ కట్టమని చెప్తారు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారం నోవాహు ఇంచుమించు 120 సంవత్సరాలు ప్రజలకు రక్షణ ప్రకటిస్తూ ఓడను కడతారు. కానీ ఆ ప్రజలు సువార్త వినరు. పైగా ప్రళయం వస్తుంది అంటే నవ్వుతారు. నోవాహును ఎగతాళి చేస్తారు. ఆ సమయం దగ్గర పడే కొద్దీ దేవుడు నియమించిన జంతువులన్నీ కూడా జతలు జతలుగా ఓడలోకి వచ్చేస్తాయి. ఆ రోజు రానే వస్తుంది. జలప్రళయంలో భూమి మీద ఉన్న సమస్తము చనిపోతాయి. ఓడల వారు మాత్రం క్షేమంగా ఉంటారు. 150 రోజుల తర్వాత భూమి మీద నీరు తగ్గి ఓడ అరారాతు కొండల మీద నిలుస్తుంది. అక్కడ నుండి అందరూ జంతువులతో సహా బయటికి వస్తారు. తరువాత నుండి మళ్లీ భూమి మీద జీవం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. కానీ చాలామంది ఈ జలప్రళయం జరగలేదు, నోవాహు ఓడ కట్టలేదు, కడితే ఆధారాలు ఉండాలి కదా అని ప్రశ్నిస్తారు. జలప్రళయం గురించి, నోవాహు ఓడ గురించి క్రీస్తు శకం 275 సంవత్సరం నుండి 335 సంవత్సరం వరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి. నాగరికత కలిగిన అనేక దేశాల్లో, వారి గ్రంథాల్లో ఈ జలప్రళయం గురించిన ఆనవాళ్లు ఉన్నాయి. అనేక పురాతన జాతుల వారు ఈ జలప్రళయం గురించి కథలుగా చెప్తూ ఉంటారు. చరిత్రకారుడు మరియు శాస్త్రవేత్త అయిన డాక్టర్ మార్క్ ఐసక్ ఈ విషయం మీద పరిశోధన చేస్తే అనేక దేశాల్లో జలప్రళయం మీద సుమారు 261 కథలు ప్రాచుర్యంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. కానీ జలప్రళయం జరిగిన విషయాలు అతి పురాతనమైన నాగరికత అయిన సుమేరియా నాగరికత యొక్క గ్రంథమైన జీవుద్ సూరాలో రాయబడి ఉంది. ఈ గ్రంథానికి 2150 బీసీలో చెక్కిన రాతి పలకలు ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఇంకా మెసొపొతేమియా ప్రాంతంలో తవ్వకాలు జరిపితే కొన్ని రాతి పలకలు దొరికాయి. వాటిలో జలప్రళయం జరిగిందని ఆధారాలు దొరికాయి. ఇవి మాత్రమే కాకుండా 1635 సంవత్సరం బీసీలో రాయబడిన అత్రాహాసిస్ అనే బాబిలోనియన్ రాతి పలకలు, అక్కేడియన్స్ చరిత్రలోని గిల్గామేష్ పురాణాల్లో ఉన్న పురాతన రాతి పలకలు కూడా నోవాహు జలప్రళయం జరిగిందని ఖచ్చితంగా చెప్తున్నాయి. ఈ ఆధారాలు దొరికినప్పటి నుండి నోవాహు చరిత్ర మీద అందరికీ ఎంతో క్యూరియాసిటీ పెరిగింది. దాంతో అనేక మంది శాస్త్రవేత్తలు బైబిల్ను బేస్ చేసుకుని నోవాహు ఓడను వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయే సంగతి జరిగింది. అసలు నోవాహు ఓడ శాస్త్రవేత్తలకు దొరికిందా? దొరికితే ఏ దేశంలో దొరికింది?
నోవాహు ఓడలో ఏ వస్తువులు దొరికాయి? ఈ విషయాలు అన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్ చేయండి. దేవుని నిజ సంగతులు మన సహోదరులకు ప్రయోజనం కనుక వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.